జూపుడు గారు ఇలాంటి వ్యవహారాలు ఏదన్నా బయటకు వస్తా ఉంటే వైసీపీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా? ఎందుకు మాకే ఆనందం, ఇది చిత్తగత్తే వ్యవహారం ఏంటిది? మీకే ఆనందం ఎందుకు? వాళ్ళకి ఆనందంగా ఉంటుందా? వాళ్ళ ఎమ్మెల్యే బదనాం అవుతుంటే పిటీ ఆఫ్ దోస్ పీపుల్. నార్మల్గా ఎందుకు ఇంత దారుణంగా దరిద్రంగా తయారయ్యారు సమాజంలో రిప్రజెంటేటివ్స్ అని మేము బాధపడతాం. ఓకే, అంతేగాని ఆనందం కాదు. ఒక రిప్రజెంటేటివ్ ఇప్పుడు సాంబశివరావు గారు, తర్వాత మన రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా మన ప్రసాద్ చాలా చక్కగా మాట్లాడు. వాటెవర్ మే విత్ ద పార్టీల్లో వన్ ఆఫ్టర్ వన్ ఇలాంటి రావటం మా లాంటి కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందిగా ఉందని మాట్లాడు. ఎస్, దట్ ఈస్ ద ట్రూ స్పీకింగ్ లెవెల్స్. ఇలాంటివి ఖచ్చితంగా మాట్లాడాలని కూడా కోరుకోవాలి మనం. ఇవి మీరు అనుకున్నట్టుగా మాకేం సునకానందం ఉండదు, మీకు బాధ ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఒక ఆన్సరబుల్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక రిప్రజెంటేటివ్ మనమే తాగుతాం, ఒక పక్కేమో బెల్ట్ షాపులన్నీ మా కోసం ఉన్నాయి అన్నట్టుగా ఉంది వీళ్ళు వ్యవహారం. మా వాళ్ళు పెట్టారు, మేము తాగకపోతే ఎవడు తాగుతాడు అన్నట్టుగా. సో కాబట్టి ఇవన్నీ ఎట్లుంటాయంటే వేరే వాళ్ళకి ఎవరికన్నా అనామకుడికి ఆనందంగా ఉంటాయం, కానీ బాధ్యతాయుతంగా ఉండే ప్రతిపక్ష పార్టీకి మాకు ఎప్పుడు ఆనందంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, మీరు ఇందాక అనంతరామరెడ్డితో ఒక అంశం చెప్పారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు తెలిసి ఒక 5-6 రోజుల తర్వాత అతను రియాక్ట్ అయ్యాడు. ఒకరు కావాలని మేము రియాక్ట్ అయ్యేవాళ్ళం అయితే అదే రోజు రియాక్ట్ కావాలి. ఎందుకు? రోజా గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళు మాట్లాడినట్టున్నారు. జనరల్గా మాట్లాడతారు కానీ ఆయన లోకల్ లోకల్ లీడర్ అంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన. 4 సార్లు ఎంపీ, ఆషామాషి కాదు. ఆయన ఇప్పుడు ఒక వారం తర్వాత మాట్లాడుతున్నాడంటే ఇది ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషను. స్థానికంగా కూడా ప్రభావితం అయి ఉంటుంది. అందుకే నేను మొట్టమొదటి మీకు చెప్పింది, మాకు ఇలాంటి ఆనందంగా ఉంటాయనుకుని మీరు ఆనందపడితే లేదు. నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే కొంచెం జోష్ మీద ఉంటుంటారు కదా, వాళ్ళ సంబంధించి ఏదైనా ఒక నెగిటివ్ బయటికి రాగానే వెంటనే. అదే నేను అనేది సమాజంలో బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకోవాలంటే తీసుకుంటారంటే మనం తప్పుని సెటరేట్ చేయడం కోసం మాట్లాడాలి, అంతేగా సార్. అంతేగాని ఇలాంటి రిపీటెడ్గా జరగాలి అక్కడ ఆటోమేటిక్గా జరుగుతాయండి. సమాజంలో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉన్నప్పుడు అంటే ఈ సొసైటీ, నేను చెప్పేది మీరు ఇందాకదాకా మమ్మల్ని ఏదో బ్లేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయాడు కాబట్టి మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు, వాళ్ళకి ఏ లెసన్ వస్తే ఆ లెసన్ వస్తుంది అంటే సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ప్రజలు ఒక్కసారి, దట్ ఈజ్ లిమిటెడ్ పీరియడ్ 5 years. ఈ 5 yearsలోనే మీరు భూతద్దం పెట్టారు. అరే నాకు 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 75 సంవత్సరాల వయస్సు, తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రభుత్వాన్ని అనేక మంది ఎమ్మెల్యేలని ఎదిరించి వాళ్ళ సర్వే రిపోర్ట్లు పెట్టి జనం ముందు ఒకటి, జనం లేకుండా ఒకటి, తెలిసేటట్టు ఒకటి, తెలియనట్టు ఒకటి, చక్రం తిప్పుడు, ఇవన్నీ ఆయనకే తప్పలేదంటే మీరు మమ్మల్ని ఉదాహరణగా చూపించి వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి వస్తున్నారు మీరు క్లారిటీ ఇచ్చారు. మీరు క్లారిటీ ఏంటంటే ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి ఎవరికైనా కానీ నేను ఏమంటానంటే అల్టిమేట్గా మీరు చాలా సొసైటీలో ఇంకా మీరు సొసైటీని చదవాల్సిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఏమంటారు, ఆయనకే తప్పలేదు మేమెంతా జూనియర్ కాబట్టి నేను అంటలేదు. ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గ సొసైటీ లక్షణమే అంత అంటాను నేను. ఓకే సార్, కంక్లూజన్. ది మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది బూర్జువా సొసైటీ ఏదైతే ఉందో దాని లక్షణమే అంత. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జరగకుండా చూసుకొని దాన్ని ఆపటం ఒకటి, జరిగిన తర్వాత దాన్ని ఆపటం ఒకటి. సో దీన్ని మీరు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయించి మా 5 సంవత్సరాల పీరియడ్ ని మీరు అందరూ ఎగ్జాంపుల్ గా తీసుకొని బతుకుతామంటే బతకండి. జూపుడి గారు నరసప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. సార్ ఏంటి ఇక రేపటి నుంచి అయినా సరే, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశం తర్వాత అందరినీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు, అందరికి ఎవరు తప్పు చేసినా, ఎవరు తోకదాడించినా ఎవరిని వదిలిపెట్టని. సో ఇక మరి కాస్త ఏదన్నా కంట్రోలింగ్ సిస్టమ్ ఏమన్నా వస్తుంది అనుకుంటారా? సార్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి మాతో పాటు పెద్దలకు అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. సాంబశివరావు గారు కూడా దగ్గర ఉన్నారు, కొంత టైము జూపుడి గారు కూడా దగ్గర ఉన్నారు. నేను గత 5 సంవత్సరాలు చాలా దగ్గరగా పనిచేశాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన చూపులోనే ఒక పనిష్మెంట్ ఉంటుంది సార్, ఏదైనా పొరపాటు చేస్తే. అది ఆయన దరిదాపులో కూడా నిలబడలేము మనం. టికెట్ కోసం ప్రసాద్ మొన్న టికెట్ నువ్వు అంతకుముందు రైల్వే కోడూరు నువ్వే కదా? ఆయన 2019 ప్రసాద్ గారు వేరే కదా? వేరే కదమ్మా? మొన్న రాలేదా? రాలేదు మన కూటమిలో భాగంగా జనసేనకి వెళ్ళింది సార్, అది మీకు తెలిసి ఉంటుంది. లేదు కూటమిలో వెళ్ళిపోయిందా? అదంతా రాజకీయం సార్. నేను మామూలుగా చెప్పేది పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా చెప్తున్నాను. ప్రతిదీ రాజకీయమేనా? మాదంత రాజకీయ కాదు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. క్రమశిక్షణ అనేది మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఫాలో అవుతాం.
ఎక్కడక్కడ అరవకుర ఒక కుటుంబంలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి పొరపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సరిదిద్దుతారు. ఆయన మీకు తెలుసు అందరికీ, ఆయన గతంలో ఎంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎవరికైనా సరే అందులో ఎవరో డౌట్ పడాల్సిన పని లేదు. ఒకటే అంటాను సార్, చెప్పండి సార్. హలో ఇప్పుడు గారు చంద్రబాబు నాయుడు గారు నిప్పు లాంటి మనిషి. పాలన ఎలా ఉండాలో అబ్జెక్షన్ లేదు అంటే కనబడతారు. అది అంతవరకు ప్రసాద్ గారు, పాలన ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోవాలి. అదే విధంగా ఎలా చేయకూడదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి అని ప్రజెంట్ జరుగుతూ ఉండే ఒక డిస్కషన్. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా సమసిపోతాయి. ప్రతి ఒక్క అందరికీ కూడా చెప్తున్నాను సార్, ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను ప్రజాప్రతినిధులకి. మనం చిన్న పొరపాటు చేసినా కూడా భూతద్దం పెట్టుకుని ఎతికేదానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తారా? జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. రవిచంద్ర రెడ్డి గారు, ఏ పార్టీ అయినా. రవిచంద్ర రెడ్డి గారు, మీరేం చెప్తారు? మీరేం సలహా ఇస్తారు? సార్, జోపుడు గారు చెప్పినట్టు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా పార్టీ పట్ల నిబద్ధతతో పాటు పార్టీని కాపాడుకునే విధానం తెలుసు కాబట్టి అవును, పార్టీకి సంబంధించిన అన్ని పనులు ఆయనే చక్కబెడతారు. స్వయంగా వాళ్ళకో వీళ్ళకో అప్పచెప్పరు కాబట్టి అవును, పార్టీకి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఆయనే చూసుకుంటారు కాబట్టి పక్కనున్న బంట్రోతులకు ఎవరికి ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన దాన్ని గాడిలో పెడతారు. ఏది వైఎస్ఆర్సీపీలో ఆఖరికి జెండా ఎగరేసే కార్యక్రమం కూడా బంట్రోత్ చేయించినట్టు కాకుండా ఖచ్చితంగా ఆయనే చక్కబెడతారు. ఖచ్చితంగా ఆయన చక్కబెడతారు కాబట్టి ఎవరైతే అతిశయాన్ని చూపిస్తున్నారో కట్టడి చేస్తారు, కట్టడి చేస్తారు. మీ పార్టీలో కూడా కాదు, మీరన్నీ రాజకీయం అని చెప్పి నరసింహప్రసాద్ గారిని అనొచ్చు, మేము మాట్లాడితే అన్ని రాజకీయమే. కాబట్టి ఖచ్చితంగా అన్ని రాజకీయమే. ప్రతిదీ పార్టీలు జీవితాలని పార్టీలు వ్యవహరిస్తున్న తీరుని ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి అయినా ఖచ్చితంగా చెప్పే అవకాశం అందరికి ఉంటది. ఖచ్చితంగా కూడా వాళ్ళ నోరునే కాదు వాళ్ళ ప్రవర్తనను కూడా అదుపు చేసే విధానం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు అనుకుంటున్నాం. లేకపోతే టీడీపీకి ఒక్కదానికే చెడ్డ పేరు కాదు, ఈ జనసేనకి చెడ్డ పేరే, లేకపోతే బీజేపీకి చెడ్డ పేరే, అంటే కూటమికి ఇబ్బంది అయ్యే పరిస్థితులు ముఖ్యంగా ప్రజల్ని ఉద్దేశించి కానీ మహిళలను ఉద్దేశించి కానీ అనైతికంగా అరాచకంగా మాట్లాడే మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరని మేమైతే నమ్ముతున్నాం. మీరేమన్నా రీథింకింగ్ లో ఉన్నారా సాంబశివరావు గారు? మీరేం చెప్తారు ఏ విషయంలో? ఒక్క నిమిషం. కూటమికి ఇబ్బంది కలిగే పరిస్థితులు అంటే చెడ్డ పేరు రాకూడదని మేము కోరుకుంటాం. కాదు ఇక్కడ సరే మళ్ళీ మాట్లాడదాం. ఇది సమయం కాదు. ఆడ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు వెళ్ళి బీజేపీకి అంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి అక్కడ మద్దతు ఇస్తారు. సరే ఇక అది ఇప్పుడు మేము అడిగే ప్రశ్న కూడా స్ట్రాటజీ అదే స్ట్రాటజీ. సాంబశివరావు గారు, రమణాయుడు గారు, ఐ థింక్ అందరూ ఆల్రెడీ పెద్దలు మాట్లాడేశారు. ఏదైతే జరుగుతున్నాయో అంటువర్డ్ ఇన్సిడెంట్స్ అనుకోండి, దురదృష్టకరమైన ఇన్సిడెంట్స్, వీటన్నిటిని కూడా ఆయా పార్టీలు డెఫినెట్ గా త్వరగా వాటికి ముగింపు పలికి మిగతా వాళ్ళు కూడా అవసరమైన చోట కొంత ట్రైనింగ్ ఉండాలి, కొంత మోటివేషన్ ఉండాలి, కొంత కరెక్టివ్ యాక్షన్ ఆన్ గోయింగ్ పద్ధతిలో ఉండాలండి. ఎందుకంటే చాలా మంది స్ట్రైమర్స్ ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల లోకల్ ఒత్తిడి వల్ల కూడా కొంత మిస్బిహేవియర్ కనిపిస్తుంది అక్కడక్కడ. ఇవన్నీ కూడా మంచిది కాదు. అది పార్టీ ఇమేజ్ ని, కూటమి ఇమేజ్ ని ప్రభుత్వానికి నష్టం చేస్తాయి. కాబట్టి ప్రాబబ్లీ ఎవ్రీ పార్టీ షుడ్ హ్యావ్ సమ్ ఇన్స్టిట్యూట్, అంటే ఒక మెథడాలజీని ఇన్స్టిట్యూట్ చేసుకోవాలి వాళ్ళు. వీళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, వీళ్ళని మోటివేట్ చేయటం, వీళ్ళని సక్రమంగా గుడ్ గవర్నెన్స్ వైపుకి నడిపించుకోగలగటం, అదంతా కూడా పార్టీల బాధ్యతే. అది జరుగుతాయి, అన్ని పార్టీల్లో జరుగుతుంటది. ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని మరింతగా వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. జూపుడి గారు? సార్, వన్ వర్డ్. ఏం లేదు సార్, ఇప్పుడు ఇలాంటి నార్మల్గా అసాంఘికమైనటువంటి శక్తులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలకి బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళే బాధ్యత రహితంగా బిహేవ్ చేసినప్పుడు అది ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే. ఇప్పుడు మీరు ఇందాక పేరెవరో నాకు సరిగా నేను ఫాలో కాలేదు, తిరుపతి దేవస్థానంలో మీరు ఏదో చెప్పారు. దేవస్థానం కాదు, తిరుపతి పట్టణంలో ఒక 5 స్టార్ హోటల్లో ఎవరో ఒక మంత్రి గారు ఏదో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని
ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు ఒక చర్చా వేదికలో మాట్లాడింది నిన్నటి నుంచి కూడా అదొక సెన్సేషన్ అవుతుంది. అంటే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఎపిసోడ్ మర్చిపోకముందు ఇది ఒకటి వస్తుంది తెర మీద, కానీ నేను వారిని అడిగాను, అదే ఒక వారు కూడా అంగీకరించారు. అయితే ఆ మంత్రి గారి పేరు చెప్పడానికి ఎవరో కూడా ముందుకు రాలేదు. సరే, ఆటోమేటిక్గా జరగదు, బయటికి రాకుండా ఉండవు. ఇలాంటివి జరగకుండా ఉంటే సమాజానికి మంచిది. మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఒక రిప్రజెంటేటివ్ ఇలాంటి ఇష్యూల్లో ఇరుక్కుపోతే అది వాళ్ళకి నష్టమే, సమాజానికి కూడా నష్టమే. సో ఇక నుంచైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కష్టానికి మరి ఎమ్మెల్యేలు, మంత్రులు చేదోడు వాదోడుగా ఉంటారని, ఉండాలని అనుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా పార్టీలు అయినా ప్రభుత్వం ఏదన్నా కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించి, ఏ కష్టం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కష్టమా? రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములయ్యి ఈ విధమైనటువంటి ఆరోపణలు రాకుండా ప్రజల పట్ల విశ్వాసంగా ఉండాలని చెప్పేసి ఆశిద్దాం.